కర్ణాటక ముస్లిం సామాజిక వర్గం ఏకమవుతోంది. మరి హిందూ సమాజానికి ఏదైతే మొన్నటిసారి జరిగిన పరిణామాల తర్వాత ఏకమైతే అవుతారా అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే హిజాబ్ వివాదం తర్వాతన ముస్లిం సమాజం ఏకమైంది, హిందూ సమాజం విడిపోయింది. పర్యవసానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా చూస్తే జమీర్ అహ్మద్ ఖాన్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తాజాగా ఇచ్చిన పిలుపు ఏంటంటే, కర్ణాటక కాంగ్రెస్ మనకి 17 స్థానాలు ఇచ్చింది, అందులో మనం 9 సీట్లు గెలిచాం, మన దెబ్బకి 3 శాఖలు వచ్చినాయి, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కుక్కల్లాగా తోకాడించుకుంటూ మన దగ్గరకు వస్తున్నారు, అందుకే మనం కాంగ్రెస్కి ఓట్లు గుద్దాలి. ఇది కర్ణాటక కాంగ్రెస్కి సంబంధించినటువంటి జమీర్ అహ్మద్ ఖాన్ ఇచ్చినటువంటి పిలుపు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ప్రత్యేకించి ఈ టైంలో ఏదైతే అందరూ పోలరైజేషన్ పక్కన మొన్ననే నేహా మర్డరు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇది జరుగుతూ ఉంది అంటే నిజంగా ఆ స్థాయిలో పబ్లిక్లో ఉంటుందా స్పందన అనేది డౌటే. ఎందుకంటే మన దేశంలో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్ కాబట్టి. మళ్ళీ నేను చెప్పింది రాంగ్ అనుకుంటారేమో. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఒకసారి ఆయన బయట విందాం. आज मैं कर्नाटका की छोटी सी मिसाल देता हूँ. आज कर्नाटका के अंदर हम लोग 9 जन एमएलए इलेक्ट हुए. मुसलमान एमएलए 17 सीट दिए थे, 17 के अंदर 9 जन इलेक्ट हुए. 9 जन इलेक्ट होने के बावजूद के अंदर 5 जन को पावर दिया गया है. जमीर अहमद खान को 3 पोर्टफोलियो के मिनिस्टर बनाया गया है, रहीम खान को मिनिस्टर दिया गया है, सलीम अहमद साहब बैठे उनको चीफ विप बनाया गया है. अभी हाल ही के अंदर नसीर अहमद साहब गए, उनको पॉलिटिकल सेक्रेटरी बनाया है. आज तक कर्नाटका हिस्ट्री के अंदर कोई मई का लाल स्पीकर नहीं बनाया था. आज स्पीकर बनाने वाले कांग्रेस पार्टी यूटी खादर साहब को आज अच्छे जो बीजेपी के लीडर है ना, आके हमारे यूटी खादर के साहब सार नमस्कार करके खड़ना चाहिए. वो बनाने वाली कौन? कांग्रेस. ఇది పిలుపు. దీని మరి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.